వేదవ్యాస మహర్షి రచించిన 18 మహాపురాణాలలో స్కాంద పురాణం అన్నింటికంటే పెద్దది. ఇందులో సుమారు 81,000 శ్లోకాలున్నాయి. పరమశివుడు మరియు పార్వతీదేవి కుమారుడైన కుమారస్వామి స్కందుడు ఈ పురాణాన్ని ప్రబోధించడం వల్ల దీనికి స్కాంద పురాణం అని పేరు వచ్చింది. ఇది ప్రధానంగా 7 ఖండాలుగా మహేశ్వర, వైష్ణవ, బ్రహ్మ, కాశీ, అవంత్య, నాగర మరియు ప్రభాస ఖండాలుగా విభజించబడింది. ఈ పురాణం యొక్క విశిష్టత: ఈ పురాణంలో కుమారస్వామి జననం, తారకాసుర వధ వంటి వీరగాథలతో పాటు శివతత్వం అద్భుతంగా వివరించబడింది. మనకు ఎంతో ఇష్టమైన సత్యనారాయణ స్వామి వ్రతకథ, కాశీక్షేత్ర మహిమను తెలిపే కాశీఖండం మరియు తిరుమల విశిష్టతను తెలిపే వెంకటాచల మాహాత్మ్యం వంటివి ఈ పురాణంలోని భాగాలే. అలాగే భారతదేశంలోని పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను, తీర్థయాత్రల విశిష్టతను వివరిస్తూ భక్తి, జ్ఞాన మరియు మోక్ష మార్గాలను చూపే గొప్ప ఆధ్యాత్మిక నిధి ఈ స్కాంద పురాణం.